ముకుంద చాలా బాధపడుతూ అయితే తనకు పుట్టిన బిడ్డను అయితే కృష్ణకు ఇచ్చేస్తూ ఉంటుంది. అది చూసిన కృష్ణ అయితే, వద్దు ముకుంద, ఈ పాపను నువ్వే ఉంచుకో, ఎందుకంటే నీ కడుపులో పుట్టింది కదా ఈ పాప, మా బిడ్డే అయి ఉండవచ్చు, కానీ ఈ పాప నీ కడుపులో పుట్టింది, నీ ప్రేమను ఎలాగో నీకు ఇవ్వలేకపోయాను, ఈ బిడ్డనైనా నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఈ బిడ్డను నువ్వే ఉంచుకో ముకుంద, ఏసీపీ సార్ మీద చూపవలసిన ప్రేమని ఈ పాప మీద చూపించు ముకుంద అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి కృష్ణ ఇలా అంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ముకుందాన్ని చూసి, అవును ముకుంద, నేను నిజమే చెప్తున్నాను, ఈ పాపని నువ్వే తీసుకొని నువ్వే పెంచుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ముకుంద అయితే ఆదర్శ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆదర్శ్ కూడా, తీసుకో ముకుంద అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఆ పాపని తన చేతుల్లోకి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పాపను అయితే దగ్గరగా తీసుకొని హక్ చేసుకుంటూ అలా ముద్దులు అయితే పెడుతూ ఉంటుంది. అది చూసిన కృష్ణ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ముకుంద అయితే, మీకు నేను కన్నీళ్ళనే మిగిల్చాను, కానీ మీరు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి అయితే వస్తూ ఉంటుంది. నా ఇంట్లో కావలసిన ఆనందం ఇదే కావాలి, నాకు ఇంకేమీ అవసరం లేదు, దీనికోసమే ఎన్నాళ్ళుగా వెయిట్ చేశానో నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ, ముకుంద వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పిల్లలిద్దరిని అయితే భవానీదేవి చేతుల్లోకి తీసుకొని, ఎంత ముద్దుగా ఉన్నారు నా మనవరాళ్ళు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరికీ అయితే ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది. అది చూసిన ఆదర్శ్, కృష్ణ, మురారి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి అయితే, నా పిల్లలు ఎంత బాగున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా ఈ సీరియల్కి అయితే శుభం కార్డు అయితే పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో